తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు సూలూరుపేట పరిసర ప్రాంతాలలో గత కొంతకాలంగా మోటార్ బైకు దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 6.65 లక్షల విలువైన 9 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సూలూరుపేట పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సీఐ మురళీకృష్ణ వివరాలు వెల్లడించారు. పోలీస్ బృందం కలిసి నిఘా వేసి 3 నేరస్తులను పట్టుకోవడం జరిగిందని, అరెస్టైన వారిలో ఇట్టా మహేంద్ర, కంకి వంశీ, షేక్ ఉజ్జామా అనేవారు సూలూరుపేట ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ బ్రహ్మనాయుడు, కానిస్టేబుల్ సురేష్, చిరంజీవి, శ్రీనివాసులను సీఐ మురళీకృష్ణ అభినందించారు. సూళ్లూరుపేటలో చక్ర వాహనాలు చోరీ ఎక్కువగా గురిగా అవుతుండటంతో గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారికి చెప్పడం, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు సిఐ గారు, ఎస్ఐ గారు, సూళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో కొంతమంది టీమ్స్ ని స్పెషల్ పార్టీని పెట్టి ప్రత్యేకంగా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టి పాత నేరస్తులైనటువంటి వంశీ, అదేవిధంగా ఇట్టా మహేంద్ర, ఉజామా, ఈ వంశీ చూస్తానే ఉన్నారు. అతని మీద సుమారు 11 కేసులు గతంలో నమోదై ఉంది. 11 కేసుల్లో కూడా 9 కేసులు ఈ ద్విచక్ర వాహనాల కేసులు, అదేవిధంగా గంజాయి సేవించి వీళ్ళు ఈ విధంగా నేరాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇతను ఈ మహేంద్రాని ఈ సూళ్లూరుపేట శ్రీహరికోటలో ఇతని మీద కూడా గతంలో ఒక ఇంటి దొంగతనం కేసులో ముద్దాయిగా నమోదై ఉన్నాడు. ఉజామా అనే అతను కూడా స్నేహితులుగా చేసుకుని సుమారు 9 వాహనాలు దొంగతనం చేయడం జరిగింది. వీటిలో ఒక 6 వాహనాలు వచ్చేసి సూళ్లూరుపేటకు సంబంధించినవి, ఒకటి డివి సత్రం పోలీస్ స్టేషన్ సంబంధించింది, ఇంకోటి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సంబంధించింది, అదేవిధంగా మరొకటి చెన్నై పట్టణానికి సంబంధించి ఓవరాల్ గా 6,50,000 రూపాయల విలువైన ఈ 9 ద్విచక్ర వాహనాలని వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంత సమాచారం కూడా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరికొందరిని పట్టుకొని ఈ ద్విచక్ర వాహనాల యొక్క చోరీల పరంపరని ముగింపు కలగాలని చెప్పి కూడా మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ దొంగలను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచిన మన సూళ్లూరుపేట ఎస్ఐ గారిని, వారి సిబ్బంది చిరంజీవి, సురేష్ లను కూడా గారు ప్రత్యేకంగా అభినందనలు జరిగింది. మా యొక్క చిన్న విన్నపం ఏంటంటే వాహనదారులు కూడా ఒక పార్కింగ్ ప్లేస్ అనేది లేకుండా ఇంటి బయట గానీ, షాపుల దగ్గర గానీ పడేసి ఏదైతే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, రాత్రులు కూడా రోడ్ల మీద పడేసి తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా కొంత జాగ్రత్త వహించి ఈ యొక్క ద్విచక్ర వాహనాన్ని సరైన భద్రతా ప్రదేశంలో పెట్టుకోవాల్సిందిగా సూళ్లూరుపేట పోలీసుల తరఫున మేము నమోదు చేయడం జరిగింది. ఇంకొకటి ఓనర్ ఎందుకు తెలియలేదంటే ఓనర్ కూడా ఆ యొక్క ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ కూడా వారు తెలిపివేయడం జరిగింది. సో వీళ్ళు పక్కా ప్రణాళికతో ఈ వాహనాలు దొంగతనం చేసి వీటిని ఈ వంశీ అయితే గంజాయి కూడా అమ్మేస్తాడు. 10,000 రూపాయలు గంజాయి కూడా అమ్మే రకమైన ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసులు కనుక ఈ యొక్క రికార్డెడ్ గా కనుక ఇవి కొన్ని పరిధిలో కనుక వస్తే పీడీ యాక్ట్ కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి కూడా పరిశీలిస్తున్నాం. ఎవరైనా పాత నేరస్తులు అదే పనిగా తమ యొక్క కార్యకలాపాలని కనుక కొనసాగిస్తున్నట్టయితే వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి వెనకాడం. Hi Nilor, please subscribe to N3 TV. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్. టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.